ఇంకోటి ఒక 25 రోజుల నుంచి దాదాపుగా ఒకటే వార్త, మద్యం కుంభకోణం జరిగిపోయిందని చెప్పి ఆ రెండు పత్రికల్లో విపరీతంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఒకరోజు తాడేపల్లి, ఒకరోజు బెంగళూరు, ఒకరోజు దుబాయ్, వాళ్ళ ఇష్టం, ఒకరోజు ఆఫ్రికా, ఎక్కడికెక్కడికో మొత్తం లింకులు ఎట్టేస్తూ ఇష్టం వచ్చినట్టుగా రోజు రాస్తారు. దాంట్లో ఇవాళ మద్యం కుంభకోణంలో రంగంలోకి ఈడీ మనీ లాండరింగ్ నిరోధ చట్టం కింద కేసు నమోదు, సమగ్ర వివరాల కోసం సిట్ అధిపతికి లేఖ, నిందితుల జాబితాలో సోన్ పేర్లు రాస్తూ, అట్లానే మద్యం స్కామ్లో ఈడీ కేసు, హవాలా గుర్తు తేల్చేందుకు రంగంలోకి బూత్ జ్యోతిలో. అసలు ఎంత దారుణం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అనేది 2014 టు 19 మధ్య మద్యం కుంభకోణం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 24 నుంచి జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పచెప్పేసి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు కమిషన్ల కోసం వారు బార్ లైసెన్స్ ఫీజులను కానీ, మద్యానికి సంబంధించినటువంటి లైసెన్సులు జారీ చేసేటటువంటి అంశంలో కానీ వాళ్ళందరికీ బెనిఫిట్ చేకూర్చినటువంటి అంశంలో దాదాపుగా సంవత్సరానికి 2015 నుంచి 19 దాకా 4 సంవత్సరాల్లో 15లో వాళ్ళు తీసుకొచ్చినటువంటి పాలసీ వల్ల సంవత్సరానికి 1500 కోట్ల నష్టం జరిగింది. దాదాపుగా 6000 కోట్లు చంద్రబాబు నాయుడు గారిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఆల్రెడీ A3గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. దాని గురించి అక్కడ డిస్కషన్ ఉండదు. ఇప్పుడు అంటే ఈడీ కేసు నమోదు చేసింది. దాని మీద సరే ఈడీ ఇప్పుడు లేఖ రాసింది, ఏంటి ఆ వివరాలు ఇవ్వాలని చెప్పి. కేసు నమోదు చేసినట్టుగా కూడా లేఖ రాసింది, ఏంటి దానికి సంబంధించిన సిట్కి. దానికి వీళ్ళు పెద్ద బ్యానర్ ఐటమ్ వేశారు కదా. నేను సూటిగా అడుగుతున్నా, ఇదే బూతు జ్యోతి రోతనాడిని ఈడీని సిబిఐని బ్యాన్ చేస్తున్నాం అని చంద్రబాబు నాయుడు గారు అనగానే ఈడీ సిబిఐ అనేది జేబు సంస్థలు అని చెప్పి మీరే కదా రాసింది వార్త. ఇప్పుడు మరి కేంద్రంలో రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి ఇవన్నీ మీ జేబు సంస్థల కింద లెక్క కదా. మరి జేబు సంస్థ రంగంలోకి దిగిందని రాయాల్సింది కదా. ఎందుకంటే మీరు అంతకుముందు అలా రాసేవాళ్ళు వార్తలు. ఒకటి ఈడీకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ ఆల్రెడీ మనీ లాండరింగ్ కింద అరెస్ట్ చేసింది, విశాఖపట్నం కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. అదే కేసులో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళొచ్చున్నాడు. మరి ఏమైంది, దాన్ని కూడా రాయాలి కదా. సో ఈడీనో ఇంకోటో సిబిఐయో మీరు కేసులు పెడితే ఈడెవడో కూడా భయపడేవాడు లేడు. రానిండి, న్యాయపరంగా ఎదుర్కొంటాం. తప్పు చేయలేదు కాబట్టి రైట్ రాయల్గా న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాం, న్యాయస్థానాల్లో పోరాడతాం. మా మీద అనేక తప్పుడు కేసులు పెట్టారు అంతకుముందు కూడా, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేక మంది నాయకుల మీద 16 నెలలు జైలుకి పంపించి వచ్చారు. ఏమైంది, మళ్ళీ వచ్చాం, ప్రజాక్షేత్రంలో తిరిగాం, ముఖ్యమంత్రి కూడా అయ్యాం ఈ రాష్ట్రానికి. సో మీరు ఏదో కేసులు పెడితే భయపడిపోతానికి ఏమైనా చంద్రబాబు నాయుడు లోకేష్ అనుకుంటున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా భయపడ్డారు, వెళ్ళొస్తారు జైలుకి. సో మెంటల్గా ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు. సో మీరేదో తప్పుడు కేసులు పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాలవేరానికి వెళ్ళే టైపు ఇక్కడ ఎవరు లేరు. సో మద్యం అనే దాంట్లో కుంభకోణం అనేది 2014-19 మధ్య జరిగిందనేది స్పష్టం. ఇప్పుడు కూడా ఊరు పేరు లేనటువంటి ఉర్సా అర్సా లాంటి కంపెనీలను ఎలా తీసుకొని వచ్చారో, 99 పైసలకి ఎలా కట్టబెట్టారో, విశాఖపట్నంలో భూముల మొత్తాన్ని 99 పైసలకి ఉర్సా అర్సాలకు ఎలా అమ్మేశారో ఊరు పేరు లేని కంపెనీలకి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 2024 అక్టోబర్లో ఏదైతే 99 రూపాయల మందు పేరుతో ఏదైతే మనుషుల ప్రాణాలని తీసేటటువంటి ఒక సైకో బ్రాండ్లు అవి తాగితే సైకోలాగా అయిపోయి ఏది పడితే చేసే చచ్చిపోతారు, అలాంటి బ్రాండ్లు తీసుకుని వచ్చారు. సుమో విస్కీ, షార్ట్ విస్కీ, అదేవిధంగా బెంగళూరు మాల్టెడ్ విస్కీ, కేరళ మాల్టెడ్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, 99 రూపీ బ్రాందీ, ట్రాపికానా బ్రాందీ, ఇలా ఊరు పేరు లేనటువంటి ఒక కంపెనీలు తీసుకుని వచ్చి ఈరోజు ప్రజల్ని చంపుతూ మీకు సంబంధించినటువంటి డిస్టిలరీలకి లాభం చేకూర్చేలా దాన్ని సేల్స్ పెంచుతూ ఇప్పుడు మీరు కుంభకోణానికి పాల్పడ్డారు. అంతకుముందు మీరే పాల్పడ్డారు. మద్యానికి సంబంధించినటువంటి దాంట్లో మద్యం దుకాణదారులకు లబ్ధి చేకూర్చేలాగా మార్జిన్ని 14% పెంచడం వల్ల సంవత్సరానికి ఇప్పుడు 3000 కోట్ల నష్టం వస్తుంది. ఇది కుంభకోణం అంటే. ఊరు వాడ ఏర్లై మద్యాన్ని పారిస్తూ గుడి పక్కన బడి పక్కన ఎక్కడ తేడా లేకుండా కిరాణా కొట్టుల్లో ఐస్ క్రీమ్ బండ్లో కూడా ఆల్రెడీ మద్యం అమ్ముతూ ఇప్పుడు మీరు సిండికేట్ అయ్యి దోచుకుంటా ఉన్నారు. సో మద్యం అనే దానికి సంబంధించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ఒక్క కొత్త బ్రాండ్ కానీ ఏ ఒక్క కొత్త డిస్టిలరీ కానీ తీసుకురాలేదు. నాణ్యమైనటువంటి మద్యాన్నే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం అమ్మింది. ఎక్కడా కూడా ఆ కుంభకోణం అనేది జరగలేదు. సేల్స్ బాగా తగ్గిని, ఆదాయం మాత్రం ప్రభుత్వానికి బాగా పెరిగింది. ఇది ఎట్లా కుంభకోణం జరిగినట్టు? సో దయచేసి ఇంకా ప్రజల మెదడులో విషం చిమ్మేటటువంటి కార్యక్రమాన్ని ఆపేయండి. మీ కేసులకైతే ఇక్కడ ఎవడో కూడా భయపడేవాడు లేడని మాత్రం స్పష్టంగా చెప్పి, ఈ వార్త జగన్మోహన్ రెడ్డి గారు భద్రతకు సంబంధించినటువంటి వార్త. ఆంధ్రజ్యోతిలో చాలా చిన్నగా Z+ భద్రత కోసం హైకోర్టుకు జగన్, అదేవిధంగా ఈనాడులో చూస్తే Z+ భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వండి, హైకోర్టులో జగన్ పిటిషన్ నేడు విచారణ.
చాలా చిన్నగా లోపల ఎక్కడో చిన్నగా. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించినటువంటి దాంట్లో ఎంత పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనడానికి రషీద్ అనేటటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కిరాతకంగా చంపితే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పరామర్శకు వెళ్తుంటే ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఏసీ పనిచేయనటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో మీరు చూశారు. మిర్చి రైతులకి మద్దతు ధర కల్పించాలని చెప్పి గుంటూరు మిర్చి యార్డుకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఒక్క కానిస్టేబుల్ని కూడా పెట్టాల. మొన్నటికి మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని రాప్తాడు నియోజకవర్గంలో కిరాతకంగా పరిటాల సునీత మనుషులు చంపితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి పరామర్శకు వెళ్తా ఉంటే హెలీప్యాడ్ దగ్గర ఏదైతే హెలికాప్టర్ దగ్గరికి డైరెక్ట్ గా జనాల్ని వచ్చే విధంగా ఏ విధంగా పోలీసులు అక్కడ లేకుండా ఏ విధంగా వాళ్ళు భద్రతను గాలి వదిలేశారనేది మనం చూసాం. అదేమంటే 1200 మంది పోలీసులు ఇచ్చామని చెప్పి అబద్దాలు చెప్పినటువంటి పరిస్థితి. అది హెలికాప్టర్ విండ్షీల్డ్ కూడా దెబ్బతింటంతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆన్ రోడ్డు బెంగళూరు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. సో రాప్తాడు నుంచి ఈ విధంగా భద్రతకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోగానే ప్రస్తుత స్పీకర్ అన్నటువంటి మాటలు, ఏం జగన్మోహన్ రెడ్డి గారు బతికే ఉన్నాడు కదా, భౌతికంగా లేకుండా చేస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయిద్దని చెప్పి మాట్లాడినటువంటి మాటలు, ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీ పెట్టినటువంటి పరిస్థితులు, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఎదురుగా తెలుగుదేశం వాళ్ళు వచ్చి జెండాలు ర్యాలీలు తీస్తూ జెండాలు పట్టుకొని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్న ఒక్క పోలీస్ బందోబస్తు లేనటువంటి పరిస్థితులు. దీనికి ఇది చాలా పెద్ద వార్త. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు నిజంగా ఇన్నిసార్లు అడగాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. ఆల్రెడీ లేఖలు రాసినా కూడా ఇప్పటివరకు Z+ కేటగిరీ, Z+ భద్రత నాకు పునరుద్ధరించలేదు. ఆల్రెడీ Z+ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకప్పుడు ఉంది, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉంది. అదే భద్రతను కొనసాగించమని చెప్పి మొన్న హైకోర్టు కూడా చెప్పింది. హైకోర్టుకి ఇక్కడ ఏదైతే సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో, సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఆల్రెడీ చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది, సో Z+ కేటగిరీని కొనసాగించమని చెప్పి హైకోర్టుకి చెప్పారు. అంతకుముందు హైకోర్టుకి చెప్పినా కూడా ఇప్పటివరకు దానికి సంబంధించినటువంటిది విచారణకు రాలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దానికి సంబంధించిన దాంట్లో ఇంత మట్టికి నాకు కేంద్ర సంస్థలైనటువంటి సిఆర్పిఎఫ్ కానీ ఎన్ఎస్జీలతో కానీ తగిన భద్రత కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధం అంటూ గురువారం కోర్టులో పిటిషన్ వేశారు. మళ్ళీ శుక్రవారం ఈరోజు విచారణకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. హాని చేస్తానని డైరెక్ట్ గా బెదిరిస్తున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో మనం చూస్తా ఉన్నాం. ఇక్కడే ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త, ఇది అది కలిపి చదవాలి. ఎందుకంటే మనం ఇక్కడ సీఎం భద్రత విషయంలో పటిష్ట చర్యలు తీసుకోండి అంటూ ఎస్పీలకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశం. ఇదే పత్రికలో ఇదే రోజు వచ్చినటువంటి వార్త. ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత విషయంలో మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం అధికారులు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ఆదేశించారు. సార్, హరీష్ కుమార్ గుప్తా డీజీపీ గారు ఒక చంద్రబాబు నాయుడు గారే మీరు డీజీపీనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డీజీపీనా? చంద్రబాబు నాయుడు గారికి భద్రత కల్పించవద్దు అని చెప్పి అవ్వడం అంటలా. చంద్రబాబు నాయుడు గారికి కాదు, అందరికీ వీవీఐపీలు అందరికీ భద్రత కల్పించాలి, ప్రజలకు కూడా అదేవిధంగా భద్రత కల్పించాలి. మీరు ప్రజల ప్రాణాలు ఇన్నిసార్లు కోల్పోతా ఉంటే, అనేక ఇన్సిడెంట్లు జరిగితే డీజీపీగా అసలు మీరు ఉన్నారో లేరో ఎవరికి తెలియదు. ఏ రోజు వచ్చి నోరు మెదపరు. 6 చనిపోయినా 7 చనిపోయినా, ఎక్కడికక్కడ చంపుతున్నా, హత్యలు జరుగుతున్నా ఎక్కడ భద్రత సంబంధించి మాట్లాడరు. సీఎం గారికి మాత్రం భద్రత కలిపి, సీఎం గారికే కాదు కదా, మరి మాజీ సీఎంకి వద్దా భద్రత? సీఎంకే భద్రత. మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నిసార్లు రాస్తే ఎందుకు భద్రత కల్పించాలా? అంటే డీజీపీ తెలుగుదేశానికి డీజీపీగా, చంద్రబాబు నాయుడుకి డీజీపీగా పనిచేస్తున్నాడు అనేది ఈ వార్త చూస్తే అర్థం కావట్లేదా? చంద్రబాబు నాయుడు గారికి భద్రత కల్పించండి, ఎవడొద్దన్నారు? దాంతోపాటు మాజీ ముఖ్యమంత్రులకి, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రాణహాని ఉన్నటువంటి నేతలందరికీ కల్పించమంటున్నాం, ప్రతి ఒక్కరికి కల్పించమంటలేదు కదా. అంటే ఏ విధంగా వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగంలో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి రక్షణ కల్పించుకుంటూ మిగిలిన వాళ్ళ ప్రాణాలు తీసేయాలనేటటువంటి ఆలోచనతో ప్రభుత్వం వెళ్తున్నప్పుడు దానికి డీజీపీ గారు కూడా తానా అంటే తందానా అన్నట్టుగా ఉంది అనేది ఇది చూస్తే అర్థం కావట్లేదు. 2 ఉగ్రవాద దినపత్రికలను మనం ఎందుకు అంటున్నామంటే, చూడండి వాళ్ళు పెట్టిన హెడ్డింగ్, అసలు విషయం ఏంటో. మద్యం కుంభకోణం కేసులో నిందితుల కోసం గాలింపు, ఎవరైతే చచ్చిపోయిన రామోజీరావు, బతికున్న కిరణ్ దినపత్రికలో, బతికే ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికలు, జగన్ పత్రిక ఎడిటర్ ఇంట్లో పోలీసుల సోదాలు, జగన్ పిఏ కేఎన్ఆర్ ఇంట్లో కూడా మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి పిఏ ఇంట్లోనూ, సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంట్లో ఉన్నారనేటటువంటి సమాచారంతో పోలీసులు సోదాలు చేశారంట. డైరెక్ట్ గా ఎవరైతే విజయవాడ సెంట్రల్ ఏసీపీ వెళ్లి సోదాలు చేశారంట, అక్కడ లేరంట, వస్తే సమాచారం ఇవ్వాలని చెప్పారంట.